ఎస్టీ నుండి లంబాడీలను తొలగించాలనే డిమాండ్పై అన్ని పార్టీల వైఖరి చెప్పాలి. మహబూబాబాద్ లంబాడీల ఆత్మగౌరవ సభలో ఎల్జేఏసీ కన్వీనర్ జాటోతు కిషన్ నాయక్ జైసింగ్ రాథోడ్ డిమాండ్. మహబూబాబాద్ కేంద్రంలో నిర్వహించిన లంబాడీల ఆత్మగౌరవ సభకు అతిథులుగా పాల్గొని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ ఎల్జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాటోతు కిషన్ నాయక్ జైసింగ్ రాథోడ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీ గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ప్రజాస్వామికమైన, చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన డిమాండ్ చేస్తున్న కొద్దిమంది కోయా గొంతుకు చెందిన నాయకుల వైఖరిపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీల్లో పనిచేస్తున్న లంబాడీ ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వారి యొక్క పార్టీల అధిష్టానంతో లంబాడీలపై వారి వైఖరిని స్పష్టం చేయించాలని, లేని ఎడల లంబాడీ ఆత్మగౌరవం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆత్మగౌరవ సభలు, సమావేశాలకు హాజరు కాకుండా ఉంటే మంచిదని సూచించారు. అన్ని పార్టీల వారు లంబాడీలను ఐక్యం కాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయడాన్ని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలలో నిర్మాణాలు పూర్తి చేసి చలో హైదరాబాద్ పేరిట 5 లక్షల మందితో లంబాడీల ఆత్మగౌరవ సభను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ వరంగల్ జిల్లా నాయకులు అజ్మీరా వెంకట లావడియా రాజు నాయక్, భానోతు భాస్కర్ నాయక్, లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా నాయకులు డాక్టర్ రాజ్కుమార్ జాదవ్, భానోతు మంగిలాల్ నాయక్, అర్జున్ చౌహాన్, సునీల్ నాయక్, ధారావత్ కిషన్ నాయక్, ధారావత్ జైసింగ్ నాయక్, భానోతు మహేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.